ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. 1 నిమిషం నిబంధనతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 12,559 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు డిఐఈఓ రమణి వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 30 మంది సూపరింటెండెంట్లు, 30 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 400 మంది ఇన్విజిలేటర్లు, 30 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు విద్యార్థులు రాస్తున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, వైద్య సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిమిషం ఆలస్యమైన నిబంధనల ప్రకారం విద్యార్థులను అనుమతించటం లేదు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 187 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 8 మంది గైర్హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8:30 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్ష కేంద్రం వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని కళాశాల అధ్యాపకులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా సెంటర్ వద్ద తొగుట పోలీసులు 144 సెక్షన్ విధించారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యం అందించేందుకు అధికారులు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 9,140 మంది ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,166 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,776 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రానికి 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దుబ్బాక మండల కేంద్రంలోని 3 సెంటర్లలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్ దేవస్థానం తెలిపారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజ్, వాగ్దేవి కాలేజీలో సుమారు 780 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా సెంటర్ల వద్ద వైద్య శిబిరం, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఆయా సెంటర్లలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. పరీక్ష సెంటర్లకు దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయించామన్నారు. విద్యార్థులు మాస్ కాపింగ్ పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ రోజు నుండి దుబ్బాకలో 3 ఎగ్జామినేషన్ సెంటర్లలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్కు కూడా పోలీస్ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి 100 మీటర్స్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా నియర్ బై ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి అన్ని క్లోజ్ ఉండే విధంగా చూడడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్ష రాసే విద్యార్థులకు కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏది చేసినా కూడా క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఎగ్జాంపుల్ మాస్ కాపీయింగ్ కానీ
ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వెళ్ళడం కానీ ఇంకేదైనా రూల్స్కు విరుద్ధంగా ఎనీ సస్పెక్టెడ్ ఐటమ్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇన్సైడ్ పట్టుబడినట్లయితే క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ తమ యొక్క ఎగ్జామ్స్ను సక్సెస్ఫుల్గా రాసి పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇంటర్ పరీక్షలకు 20,949 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 9,831 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 11,118 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర కళాశాలకు ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు 2 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు.